అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం వేగవంతం చేసి బాధితులకు న్యాయం చేయాలంటూ ఒంగోలు కలెక్టరేట్ ఎదుట అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పేదల నుంచి డిపాజిట్లు సేకరించి తిరిగి చెల్లించకుండా మోసం చేసిన అగ్రిగోల్డ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల్ని 20 నెలల క్రితం స్వాధీనం చేసుకుని ప్రభుత్వం ఇప్పటివరకు వేలం వేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నేతలు. అప్పుల కంటే ఆస్తులు ఎక్కువ ఉన్నాయన్న ప్రభుత్వం వెంటనే ఆస్తుల్ని అగ్రిగోల్డ్ ఆస్తుల్ని వెంటనే వేగవంతం చేయాలి. అగ్రిగోల్డ్ ఆస్తుల వేల ప్రక్రియని ఆస్తుల్ని ప్రతి నెల పదే అప్పుల కంటే ఆస్తులు ఎక్కువ ఉన్నాయన్న ప్రభుత్వం వెంటనే ఆస్తుల్ని అగ్రిగోల్డ్ ఆస్తుల్ని వెంటనే 6,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగితే ఇంతవరకు ప్రభుత్వం డిపాజిటర్లకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోకపోవడం వెనక మతలబేంటని ప్రశ్నిస్తున్నారు బాధితులు. అగ్రిగోల్డ్ ఆధీనంలో ఉన్న 48,000 ఎకరాల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఇంతవరకు వేలం వేయకుండా తన ఆధీనంలో ఎందుకు ఉంచుకుందో అర్థం కావడం లేదంటున్నారు. అగ్రిగోల్డ్ బాధితుల పట్ల ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేటి నుంచి ఈ నెల 27 వరకు ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల దగ్గర రిలే నిరాహార దీక్షలు చేస్తున్నామన్నారు బాధితులు. అప్పుల కంటే ఆస్తులు ఎక్కువ ఉన్నాయన్న ప్రభుత్వం వెంటనే ఆస్తుల్ని అగ్రిగోల్డ్ ఆస్తుల్ని వెంటనే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్వాధీనం చేసుకున్న అగ్రిగోల్డ్ ఆస్తుల్ని దశలవారీగా వేలం వేసి ఆ డబ్బులను పంచాలని డిమాండ్ చేశారు బాధితులు. ఈ దీక్షలకు సిపిఐ సంపూర్ణ మద్దతు తెలిపింది. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామంటున్నారు సిపిఐ నేతలు. అగ్రిగోల్డ్ కంపెనీకి అప్పుల కంటే ఆస్తులు ఎక్కువ ఉన్నాయని చెప్పింది ప్రభుత్వమే. మరి అప్పుల కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఆస్తులు ఎందుకు అమ్మలేకపోతున్నారు? దీంట్లో మీకు ఉన్నటువంటి లాలూచి ఏందని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అగ్రిగోల్డ్ ఆస్తులు వేగవంతంగా చేయాలి. ప్రతి నెల కూడా ఆక్షన్ జరగాలి. 1000 నుంచి 2,000 కోట్ల రూపాయల ఆస్తులు యాక్షన్ జరగాలి. ఆస్తులు అమ్మలేకపోతే నువ్వే అన్నావు అప్పుల కంటే ఆస్తులు ఎక్కువ ఉన్నాయని. మొత్తం ప్రభుత్వం తీసుకొని ప్రతి బాధితుడికి వడ్డీతో సహా డబ్బులు చెల్లించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసుల ముందు అగ్రిగోల్డ్ బాధితులుగా మేము 5 రోజులు సామూహిక రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం దాన్ని వేలం వేయటంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. ఇప్పటికీ కూడాను పూర్తిగా 32,000 ఎకరాలు ఇతర రాష్ట్రాల్లో, 16,000 ఎకరాలు ఈ రాష్ట్రంలో, మొత్తం 48,000 ఎకరాల భూములు స్వాధీనం చేసుకోవాల్సింది ఇప్పటికి ఒక హాయ్లాండ్ అది ఇదని కొంచెం మాత్రమే చేసుకొని ఉన్నారు. పూర్తిగా దీన్ని ఎప్పుడు చేస్తారో ప్రతి నెల ఆక్షన్ పెట్టి వాళ్ళకు అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి మానుకొని వెంటనే ఆక్షన్ చేసి బాధితులకు న్యాయం. అటు గుంటూరు జిల్లాలోనూ అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళన బాటపట్టారు. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలాన్ని వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున నిరాహార దీక్షకు దిగారు బాధితులు. ఆస్తుల వేలం పూర్తయ్యేలోపు 1000 కోట్ల రూపాయలను కేటాయించి చిన్న డిపాజిటర్లను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ఎదుట దీక్షలు కొనసాగుతాయంటున్నారు బాధితులు. ఇప్పటికైనా ప్రభుత్వం వేలం జరుగుతున్న విధానంలో జోక్యం చేసుకుని విలువైన ఆస్తులను వెంటనే విక్రయించాలని కోరుతున్నారు బాధితులు. అగ్రిగోల్డ్ సంస్థ యజమానులతో పాటు డైరెక్టర్లను అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు తమ ఆందోళన కొనసాగుతుందంటున్నారు బాధితులు. 2 తడవలు కట్టాం, ఇప్పించారండి. 3వ తడవ మాకు రాలేదు. ఏంటంటే అగ్రిగోల్డ్ ఆస్తులు ఉన్నాయి కానీ అమ్మట్లేదు. కస్టమర్లు ఎంత బాధపడుతున్నారు. ఇళ్ల మీదకి వచ్చి తగాదాం, పెళ్ళాం బిడ్డలు రోడ్ల మీద ఉన్నాం. మేము ఇవాళ 12 లక్షల రూపాయల డిపాజిట్లు ఉన్నాయి. మేము అన్ని కట్టి మేము ఎంత బాధపడుతున్నామో మీకు తెలుసు. మీడియా వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ ఏమి స్పందించట్లేదు. ఆస్తులు అమ్ముతున్నాం అన్నారు కానీ ప్రభుత్వానికి కానీ చెల్లించట్లేదు. వాళ్ళు కస్టమర్లు కానీ ఏజెంట్లు కానీ చాలా బాధపడుతున్నారు. మా డబ్బు మాకు ఇప్పించి మమ్మల్ని జన్యవం చేయమని కోరుతున్నామండి. మా బాధ ఒకటే, వాళ్ళు డబ్బులు వాళ్ళకి ఇప్పిస్తే మాకు బాధ ఉండదని. కడప కలెక్టరేట్ ఎదుట అగ్రిగోల్డ్ బాధితులు నిరసన దీక్ష చేపట్టారు. ఎండలో నేలపై దుప్పటి పరుచుకొని గొడుగులు పట్టుకొని కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.
అగ్రిగోల్డ్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నెల 23 నుంచి 27 వరకు కలెక్టరేట్ల దగ్గర రిలే నిరాహార దీక్షలు చేస్తామంటున్నారు బాధితులు. అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం న్యాయం చేసే వరకు ఆందోళనలు కొనసాగుతాయని వారంటున్నారు.